హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను టమాటా కర్రీ వండుతున్నానండి. టమాటా కోడిగుడ్డు కర్రీ అన్నమాట. టమాటాలు తీసుకున్నా 5 కాయలు పెద్దవి, ఒక అర కేజీ ఉంటాయి. అర కేజీ టమాటాలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ కరివేపాకు తిరమాసలోకి, గుడ్లు 4 తీసుకున్నానండి. టమాటా కోడిగుడ్డు కర్రీ వండుతాను, చూడండి కమ్మగా ఎట్లా ఉంటుందో చూపిస్తా వండి. అదండి, ఇప్పుడు ఇవన్నీ కోసుకుందాం. చూడండి, మనం టమాటాలు కోసి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇట్లా అన్నీ ఒక అర కేజీ టమాటాలు కోసి తెచ్చా, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు వీటిని తిరమాలు పెట్టుకుందాం. ఎక్కువేం పట్టదండి, చూసి వేసుకోండి. టమాటా కోడిగుడ్డు కర్రీ అదండి, అమ్మ వస్తారు. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ముక్కలు టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలంటే ముందు ముక్కలు వేసుకోగానే కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే అవి ఉప్పు చెక్కి మెత్తగా మగ్గిద్ది అన్నమాట. అట్లా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త పసుపు పొడి వేసుకుందాం. ఇది మసాలాల పొడి అండి. ఇక దీంట్లో పై మసాలా అయ్యే అవసరం లేదనమాట. ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయి. అది వేసుకుంటే చాలు. మనం కథ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కథ టమాటా ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. అట్లా మూత పెట్టుకుంటే ఇదిగోండి టమాటా ఇగురు. ఇట్లా చక్కగా మూత పెడితే ముక్కలన్నీ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ, చక్క పచ్చిమిరకాయలన్నీ మగ్గుతాయి అన్నమాట. సరే, ఇట్లా నూనె పైకి రావాలి. ఇట్లా టమాటా ముక్కలు ఇప్పుడు ఎంత పండుగ అయినా ఉడకట్లేదు. గెంటుతో ఇట్లా మెదుపుకోండి. మెదుపుకుంటే బాగుంటుంది, మెత్తగా అయ్యిద్ది. అది ఎట్లా ఎగురు రావాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందాక ఉప్పు, మసాలా పొడి అది వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇదిగోండి, ఒక స్పూను, పెద్ద స్పూను చాలు కారం. చూసారు, ముందు టమాటాలే కర్రీ బాగా ఉడకాలి. కారం వేసాను. కారం కథ నూనెలో మగ్గాలన్నమాట. సరే, ఇట్లా కారం మగ్గాలి. టమాటా కర్రీ బాగా ఉడికిందండి. టమాటాలు పచ్చివాసన పోయిన దాకా ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గనియాలి. ఇట్లా అప్పుడే టమాటా కర్రీ రుచిగా ఉంటుంది. నూనె ఇట్లా పైకి తేలుతా బాగా మగ్గనియాలి. కారం కూడా నూనెలో ఆగాలి. సరే, ఇది కొంచెం కలుపుకుంటేనే ఎంతో అన్నం కలిసింది. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం మనం. కారం అంతా బాగా వేగింది, కోడిగుడ్లు వేసుకుందాం. సన్న సెగలో పెట్టుకోండి. ఇక కాకపోతే వేసిన కోడిగుడ్డు వేసినట్టు మాడిపోయిద్ది అన్నమాట. గుడ్డుగా అట్లా ఉంచుకోండి, బాగుంటుంది.
కదపకుండా. అప్పుడు నంచుకొని తిన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. గుడ్డు ఉండాలి. అదండి, గుడ్డు కొట్టేసుకోవాలి. సరే, ఇప్పుడు కదపమాకండి, కదపకుండా మూత పెట్టండి. కథ మగ్గాలన్నమాట. అప్పుడు గుడ్డు గుడ్డుగా ఉంటుంది కూర. అది అట్ట కథ మగ్గాలి. ఎమ్మట వేయంగానే తిప్పేస్తే అది కోడిగుడ్డు పొరుట్లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది టమాటా కోడిగుడ్డు కర్రీ అనమాట. పొరుటు వేరే. పొరుటు ఉల్లిపాయలు వేసి గుడ్డు కొట్టి గబగబ కలిపేస్తారు, అది పొరుటు. ఇదేమన్నా కర్రీ. కొంత సన్న సెగ పెట్టుకుంటే ఆ గుడ్డు గుడ్డుగా ఉడికిద్ది. ఈ టమాటా కర్రీ కోడిగుడ్డు అప్పుడప్పుడు చక్కగా బాక్సులో అన్నం వండుకొని ఓ పొయ్యి మీద అన్నం పెట్టుకొని ఓ పొయ్యి మీద కూర వండేసుకోవచ్చు. బాక్సులోకి సూపర్గా ఉంటుంది. ఎమ్మట 10 నిమిషాల్లో అయిపోయిద్ది. చూసారా ఇట్లా. ఇప్పుడు ఇది చక్కగా ఇట్లా కలుపుకోండి. గుడ్డు గుడ్డుగా ఊరకాయ చితిపోయి మాకండి, ఇట్లా ఉంచుకోండి. అప్పుడు బాగుంటుంది గుడ్డు గుడ్డుగా. సరే, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికితే మనం తిరగేసినా కూడా అప్పుడు గుడ్డు చెక్కు చెదరదు. ఇట్లా అనుకుంటే ఏ ముక్కకు ఆ ముక్క వచ్చింది. కాస్త మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. కొంచెం ఆ పైది సొన కూడా చక్కగా ఉడకాలన్నమాట సన్న సెగలో. సరే, ఎంత బాగుంది కర్రీ. ఇప్పుడు ఇది ఇట్లా తిప్పుకోండి. అట్లా తిప్పితే అడుగున చందమామ కూడా శుభ్రంగా ఉడికిద్ది అన్నమాట. అట్లా తిప్పుకోండి కొంచెం మెల్లిగా. అడగండి, అట్లా తిప్పుకోండి. సరే, అట్లా తిప్పుకొని ఇంకొంచెం సేపు ఉంచండి. చూసారా కర్రీ ఎలా ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ తిరగేసుకోండి. టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అయిందండి మంది. మీరు కూడా ఇట్లా గుమగుమలాడుతా చేసుకోండి. కర్రీ సూపర్గా ఉంటుంది. ఇదంతా ఇట్లా కలుపుకోండి, టమాటాలను కోడిగుడ్డు కలిసేలాగా. అడుగంటకుండా సన్న సెగ పెట్టుకోండి. కోడిగుడ్డు వేసినాక అడుగంటిద్ది చూసుకొని సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఆ సన్న సెగకే కోడిగుడ్డు మగ్గిద్ది అన్నమాట. సరే, నా టమాటా కోడిగుడ్డు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుదాం. ఇవ్వండి కొత్తిమీర. అదిగోండి. సరే, అట్లా జల్లుకోండి మీరు కూడా, కమ్మగా టేస్ట్ వచ్చింది. ఇట్లా ఉంచుకొని చక్కగా టమాటా కర్రీ ఇట్లా కలుపుకోండి. అసలు కూర ఎంత బాగుండిద్దోనండి. చక్కగా 2 బాక్సుల్లోకి మస్తుగా సరిపోయిద్ది.
సింపుల్ రెసిపీ, కమ్మగా ఉంటుంది. టమాటాలన్నీ బాగా నూనెలో ఉడకనిచ్చాం. టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ. టమాటా కర్రీ అండి అయిపోయింది. కాసేపు ఒక్క 2 నిమిషాలు అట్ట మగ్గనిస్తే సూపర్గా ఉంటుంది. ఎప్పుడన్నా తొందరగా హడావిడిగా ఉన్నప్పుడు శుభ్రంగా 4 పెద్ద కాయలు టమాటా కాయలు కోసుకొని 4 కోడిగుడ్లు వేసుకొని ఒక ఉల్లిపాయ కోసుకొని శుభ్రంగా ఎగురు వండుకోవచ్చు. అసలు 10 నిమిషాలు అన్నం ఉడికేపటికి కూర అయిపోయింది. బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సరే అడగండి. చక్కగా కమ్మగా కొత్తిమీర వేసాం. గుమ్మగుమ్మలాడే టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. ఇట్లా నూనెలో చక్కగా మగ్గాలి కోడిగుడ్డు కానీ టమాటాలు కానీ. సరే అంటే అంతా గబగబా వేసి కోడిగుడ్డు పొరిట్లా కూడా చేయొచ్చు. ఇట్లా గుడ్డు గుడ్డు కలుపుకుంటే టేస్ట్ అని టమాటాల కర్రీలో ఇదే టేస్ట్. మీరు కూడా ఇలా చేసుకోండి టమాటా కర్రీ. ఇంక అయిపోయిందండి మన రెసిపీ. రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. ఇట్లా ఉడకాలి ఎప్పుడైనా కూర, అట్లా ఉడికితే కమ్మగా ఉంటుంది. కోడిగుడ్డు టమాటా కర్రీ అయిపోయిందండి. ఇక కట్టేయటమే. కూర కంప్లీట్ అయిపోయిందండి. ఇక బాక్సులో పెడతామే ఆల్స్. నేను క్యారేజీ బాక్సులు కానీ వండాను అనమాట. అసలు 2 బాక్సుల్లోకి మస్తుగా తినేయచ్చు. 2 తినొచ్చు. 4 కోడిగుడ్లు, 4 టమాటాలు వేసుకొని, ఒక ఉల్లిపాయ కోసుకొని, ఒక పచ్చిమిరకాయ వేసుకుంటే చాలు, కూర అయిపోయిద్ది. కొత్తిమీర వేసుకుంటే 2 బాక్సుల్లోకి మస్తుగా సర్దుకోవచ్చు. సరే అండి, మూత పెట్టుకుంటున్నాను. మన కోడిగుడ్డు టమాటా కర్రీ పూర్తి అయిపోయింది. రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.